సమయంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది దేవుడు అంటున్నాడు, ఈ యొక్క గుమ్మము దేనికి సాదృశ్యం అంటే, దేనికి సాదృశ్యం అంటే దేవుడు మహిమ కలిగిన రాజు ఈ ఇంటిలోకి ప్రవేశించడం. నేనే ద్వారము, నేనే మార్గాన్ని, నేనే ద్వారాన్ని. కనుక మహిమ కలిగిన రాజు రేపు ఈ యొక్క ఇంటిలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి ఆయన తోడై ఉండడానికి, ఆయనకి లోన ప్రవేశించడానికి మహిమ కలిగిన రాజుగా ఆయన ఈ యొక్క నివాసంలో ఆయన నివాసం చేస్తున్నాడు, అడుగు పెడుతున్నాడు. ఇక్కడ ఈ కుటుంబంలో, ఇంటిలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ఆయన దీవిస్తున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారి మెలుకునట వ్యర్థమే. చూడండి, చాలు. దేవుడు ఆయన ఇల్లు కట్టించాలని కోరుకుంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కనుక ఈరోజు ఈ అద్భుతంగా దేవుడు మరి బేస్ మట్టం వేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అదే విధంగా ఈ రోజు మరి గుమ్మాన్ని ఏర్పాటు చేసుకొని రేపు ఇంకా ఇంటి పనులన్నీ కూడా చేసుకోవడానికి దేవుడు పూనుకున్నాడు, మనం కాదు. హల్లెలూయా. ప్రభు పూనుకున్నాడు గనుక ప్రభు ఆయన ఈ యొక్క సమస్త పనులు ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయనే సహాయకుడిగా మనకేం కావాలో ప్రతి ఒక్క సహాయం, ప్రతి